హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా యమ్మీగా టమాటా రైస్ని చాలా సింపుల్ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. 1 గ్లాస్ రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, సాయిజీరా, బగారా ఆకు, అలాగే చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, చాప్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, తర్వాత గరం మసాలా, పసుపు, అలాగే చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత ఒక 4-5 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, అలాగే మన స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా రెమ్మలు కూడా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని అల్లం వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకోండి, కలర్ బాగుంటుంది. ఇలా పసుపు వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 4 to 5 మీడియం టమాటోస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి. టమాటా రైస్ టేస్ట్ కూడా బాగుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా కుక్ అవుతాయి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటాలు చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు స్పైసెస్ 4 to 5 పచ్చిమిర్చి, అలాగే రెడ్ చిల్లీ కొంచెం సరిపోవండి, అందుకోసమని చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి, గరం మసాలా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నట్లయితే స్పైసెస్ అన్నీ కూడా టమాటోస్కి పడతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ 1 గ్లాస్ రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి ఫస్ట్ వేసుకోండి. ఈ విధంగా రైస్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో రైస్ని టమాటాలతో పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే స్పైసెస్ అన్నీ కూడా రైస్కి పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ మెజర్మెంట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే కరెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఈ విధంగా మూత తీసి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ లేవు కదండి, ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే రైస్ అనేది చక్కగా ఉమ్మగిల్లుతుంది. మనకు టమాటా రైస్ కూడా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేముందండి, ప్లేట్లో సర్వ్ చేసుకొని అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.